రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలను చూసేటప్పుడు వచ్చే థ్రిల్ మాటల్లో చెప్పలేం. వీటిలో కొన్ని సినిమాలు మంచి మెసేజ్‌ని కూడా ఇస్తాయి. సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. పోర్న్ వీడియోలకి బానిస అయిన ఒక వ్యక్తి వల్ల కొన్ని కుటుంబాలు ఎలా ఇబ్బంది పడతాయో ఈ మూవీలో తెలుసుకోవచ్చు. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అసలు కథ ఏమిటి? అన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ శంకర్. మీరు కనుక నా ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యువర్ వన్ లైక్ అండ్ వన్ సబ్స్క్రైబ్ మీన్స్ ఎ లాట్ టు మీ టు ఎంకరేజ్ అండ్ టు క్రియేట్ మోర్ కంటెంట్ లైక్ దిస్. అరవింద్ అనే ఒక పెళ్ళైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పోర్న్ వీడియోలకి అడిక్ట్ అవుతాడు. ఒకరోజు అమ్మాయిలతో వీడియో చాట్ చేస్తూ ఉంటాడు. భార్య ఏం చేస్తున్నారని అడిగితే ఆఫీస్ వర్క్ అని అబద్ధం చెప్తాడు. భార్య ఏదో పని ఉందని బయటికి వెళ్తుంది. ఇంట్లో అరవింద్ ఒక వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. అందులో అమ్మాయి ప్లేస్‌లో అబ్బాయి వస్తాడు. నేను సూసైడ్ చేసుకోబోతున్నా, ఆ వీడియో నువ్వు చూడాలని యువన్ అనే వ్యక్తి అరవింద్‌కి చెప్తాడు. అరవింద్ వెంటనే భయపడి వీడియో కాల్ కట్ చేస్తాడు. సడన్‌గా అతని ఫోన్‌కి అరవింద్ ప్రైవేట్ వీడియో వస్తుంది. ఆ వ్యక్తి మళ్ళీ నేను చనిపోయే వీడియో చూడమని, లేకపోతే నీ వీడియో ఇంటర్నెట్‌లో పెడతానని చెప్తాడు. ఇక చేసేదేమీ లేక మళ్ళీ నెట్‌లో వీడియోని చూస్తాడు. యువన్ మంచం మీద ఉన్న అమ్మాయికి బట్టలు తీయడం స్టార్ట్ చేస్తాడు. అరవింద్ కళ్ళు మూసుకోగా నువ్వు చూడాలి అని అతనితో చెప్తాడు. చివరకు ఆమె ఎవరో కాదు, ఆ అరవింద్ భార్య. అరవింద్ ఏడుస్తూ తనను ఏమీ చేయకండి అని బతిమాలతాడు. ఈలోగా అరవింద్ తన ఫ్రెండ్తో పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇంతకీ యువన్ ఈ పని ఎందుకు చేస్తున్నాడంటే, ఒకరోజు యువన్ తన భార్యతో ఉన్న ఒక ప్రైవేట్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియో వల్ల అతని భార్య చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. చివరికి ఆమె మానసిక వేదనతో చనిపోతుంది. చనిపోయే ముందు ఆమె గర్భవతిగా కూడా ఉంటుంది. ఒక లెటర్ రాసి అందులో ఆ వీడియో వైరల్ కాకపోయి ఉంటే నా జీవితం వేరేలా ఉండేదని రాసి ఉంటుంది. ఈ విషయం తలుచుకొని ఎప్పుడూ బాధపడేవాడు యువన్. మా జీవితం ఇలా అయినందుకు ఆ వ్యక్తికి శిక్ష పడాలని అనుకుంటాడు యువన్. ఆ వీడియో వైరల్ చేసింది ఎవరో కాదు, ఈ అరవిందే. అందుకే అతని భార్యని తన దగ్గరకు రప్పించి అరవింద్కి కాల్ చేస్తాడు. చివరికి ఆ వ్యక్తి అరవింద్ భార్యని ఏం చేస్తాడు? యువన్ సూసైడ్ చేసుకుంటాడా? ఇలాంటి వీడియోలను ఇంకెన్ని అరవింద్ వైరల్ చేసి ఉంటాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు లెన్స్. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. చూడండి, డోంట్ మిస్ ఇట్.